వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, గాజాలో 50 మంది ఫలస్తీనుల మృతి. గాజాలో గత రాత్రి జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 50 మందికి పైగా ఫలస్తీనులు ప్రాణాలు కోల్పోయారు. ఖాన్ యూనిస్లోని నాసర్ ఆసుపత్రికి 14 మృతదేహాలు తరలించగా వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నారు. 5 చిన్నారులు, 4 మహిళలు. యూరోపియన్ ఆసుపత్రికి మరో 19 మృతదేహాలు తరలించగా వీరిలో 5 మంది చిన్నారులు మరియు ఒక గర్భిణీ మహిళ ఉన్నారు. గాజా సిటీలో అహ్లీ ఆసుపత్రికి 21 మృతదేహాలు చేరాయి. యెమెన్లో అనుమానిత అమెరికా వైమానిక దాడుల్లో కనీసం 6 ప్రాణాలు కోల్పోయారని హౌతు తిరుగుబాటుదారులు తెలియజేశారు. బుధవారం ట్రంప్ ప్రకటించిన 26% ప్రతిస్పందన పన్నుల నుంచి భారత ఔషధాలు మినహాయించబడ్డాయని వైట్ హౌస్ తెలిపింది. ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమకు ఊరటనిచ్చిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్సభలో ఆమోదం పొందిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు ఇప్పుడు రాజ్యసభ ముందుకు వచ్చింది. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్ష అభ్యంతరాలు త్రోసిపుచ్చబడ్డాయి. ఉభయ సభలో ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారనుంది. తెలంగాణ అసెంబ్లీ బీసీలకు 42% రిజర్వేషన్పై తీర్మానం పంపినా కేంద్రం జాప్యం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 16 పార్టీలు మద్దతు తెలిపాయని చెబుతూ అనుమతి రాకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై హీటెడ్ డిబేట్ జరిగి అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. అర్ధరాత్రి ఓటింగ్లో 282 మంది అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేగా బిల్లు ఆమోదం పొందింది. మూసీ పరిసరాల్లో నిర్మాణ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 50 మీటర్ల బఫర్ జోన్లో నిర్మాణాలను నిషేధించి 50 నుంచి 100 మీటర్ల మధ్య కొత్త అనుమతులు నిలిపివేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,530కి చేరుకోగా హైదరాబాద్లో 93,380కి నమోదైంది. ట్రంప్ తారీఫ్ల ప్రభావంతో భారతీయ వ్యవసాయం, డెయిరీ, జౌలి, ఆభరణాలు, పాదరక్షల పరిశ్రమలు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా అమెరికాలో భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి పోటీ తక్కువ కావడంతో విక్రయాలు తగ్గే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చి కేంద్రం అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.